అదిగో అక్కడ కేఏ పాల్గొ రెడీగా ఉన్నారు. ఏపీ ప్రజలకు సీరియస్ గా క్లాస్ తీసుకుంటున్నారు. నమస్తే సార్, ఏంటి సార్ మ్యాటర్? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎంత అధ్వానంగా తయారైందో ఛీ అనిపిస్తుంది. ఎందుకు అలా అనిపిస్తుంది సార్ తమరికి? ఈ బాలకృష్ణ అయితే ఇంకా అధ్వానంగా. ఇదిగో మీరు ఎవరినన్నా ఏమన్నా అనండి, మా బాలయ్య బాబుని అంటే మాత్రం చాలా కోపం వస్తుంది సార్. ఆ ఎన్టీ రామారావు గారికి ఎంత చెడ్డ పేరు ఇలాంటి వాళ్ళు పుట్టడం. అంత కాని పనేం చేశారు సార్ బాలయ్య బాబు గారు? తాగేసి వచ్చాడని చాలా మంది అంటున్నారు. చచ్చా, మీరేదో పొరపడ్డారు. బాలయ్య బాబు అలాంటోడు కాదు సార్. ఫ్యాన్స్ అడిగితే పిలిచి మరి సెల్ఫీలు దిగుతారు. తెలుసా మీకు? ఒక తోటి యాక్టర్ అయిన చిరంజీవిని ఇంత ఘోరంగా తిట్టడం రైట్ కాదు కదా. ఏటి అన్నయ్యని తిడితే మరి తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏటి అనలేదా? పవన్ కళ్యాణ్కి జ్వరం వచ్చేసింది అది దెబ్బకి. అది జ్వరం వచ్చింది కాబట్టి ఏటి అనలేదు, లేకపోతే తడాక చూపించాడు. నిజంగా జ్వరం వచ్చిందో ఈ తట్టుకోలేక తప్పించుకున్నాడో ఏమో సార్, మాకు కూడా తెలదు. ప్రజలకు కూడా బుద్ధి లేదు. అదేంటి సార్, ప్రజలేటి చేశారు సార్ మధ్యలో? ఇలాంటి దొంగలకి గజ దొంగలకి దుర్మార్గులకి మరలా మీరు ఓటేస్తే మీకు సిగ్గులేదు. ఫోన్లేండి సార్, వాళ్ళు ఎలాంటి వాళ్ళు తెలియక ఓటేశారు. ఒకటి ఒకటి తెలుస్తున్నాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ జాగ్రత్త పడతారులేండి.